హాయ్ అండి అందరికీ. ఇదిగోండి, ఇది నారాయణపేట శారీ. మంచి ట్రెండింగ్లో ఉన్నాయి కదా. లంగా జాకెట్లు కానివ్వండి, లెహంగాలు కానివ్వండి, లాంగ్ ఫ్రాక్స్ కానివ్వండి, బాగా స్టిచ్ చేపిస్తున్నారు నారాయణపేట శారీస్ తోటి. నాకు ఒక శారీ ఇచ్చి ఫ్రీ సైజ్ లంగా కుట్టమన్నారు, హాఫ్ బ్లౌజ్ చెప్పారు, ఫుల్ బ్లౌజ్ చెప్పారు. ఒక్క శారీతో 3 చెప్పేసి వెళ్ళారండి. చెప్పడం ఈజీగానే చెప్పేశారు, కుట్టి కట్ చేసే తలికి కదా నాకు చుక్కలు కనిపించింది. ఇదిగోండి, శారీలో ఫస్ట్ ఒక 1.5 మీటర్ తీసి పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టుకొని పళ్ళు పార్ట్ ఏదైతే ఉందో అది కట్ చేసుకున్నాను. కట్ చేసి మొత్తం అంతా లెహంగాకు పెట్టేద్దామని చెప్పేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను. కానీ మధ్యలో మళ్ళీ డౌట్ వచ్చింది, 1.5 మీటర్ బ్లౌజ్కి హాఫ్ బ్లౌజు ఫుల్ బ్లౌజు వస్తుందా అని. మామూలు క్లాత్ అయితే వస్తుందండి, కానీ ఇక్కడ బిగ్ బార్డర్ వచ్చింది కదా, ఆ బార్డర్ అంతా వేస్ట్ అయిపోతుంది కదా, దానివల్ల రాలేదు నాకు. ఇంకా తర్వాత మళ్ళీ ఆలోచన తట్టి, అమ్మో వద్దులే, ముందు ఫుల్ బ్లౌజ్ కట్ చేద్దాము, కట్ చేశాక అప్పుడు చూద్దాము అని చెప్పేసి ఫుల్ బ్లౌజ్ ఈ విధంగా పరుచుకొని కట్ చేసుకున్నానండి. తీరా చూస్తే ఆ 1.5 మీటర్ క్లాత్ ఫుల్ బ్లౌజ్కే సరిపోయింది. ఎక్కడో ఒక 20 పాయింట్లో 30 పాయింట్లో మిగిలింది హాఫ్ బ్లౌజ్ కోసం. ఇంకెలా వస్తుంది, రాదు కదా. అందుకని చెప్పి మళ్ళీ దాంట్లోనే క్లాత్ తీయాల్సి వచ్చింది. వాళ్ళు ఇచ్చింది నాకు దాని మీద 6.20 ఏమో వేసిందంట. వాళ్ళు 4 మీటర్లతోటి లంగా కుట్టి, 1 మీటర్ మీటర్న్నర తోటి బోర్ జాయిడ్ కుట్టి, హాఫ్ జాయిడ్ కూడా కుట్టని చెప్పి వెళ్ళారు. పళ్ళుని మరి ఎక్కడ తీయాలి, పళ్ళుని 1/2 మీటరు పైన పళ్ళు వచ్చింది. ఇంకెట్లా వస్తుంది 4 మీటర్లతోటి లంగా. మొత్తానికైతే లంగా, హాఫ్ జాకెట్, ఫుల్ జాకెట్ మొత్తం కట్ చేసి ముందు ఫుల్ బ్లౌజ్ మార్కింగ్ చేసుకొని ఈ విధంగా లైనింగ్ కట్ చేసుకున్నానండి. లైనింగ్ పెట్టుకొని తర్వాత శారీ క్లాత్ కట్ చేసుకున్నాక మిగిలిన దాన్ని బట్టి లెహంగా స్టిచ్ చేద్దాము. మళ్ళీ లెహంగా కుట్టాక క్లాత్ చాలకపోతే ఇబ్బంది పడాలి కదా అని చెప్పేసి ముందు ఫుల్ బ్లౌజ్ కోసమని ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటున్నానండి. క్లారిటీగా అన్నీ పెట్టాలి అనుకున్నాను, కానీ టైం అయితే అసలు ఇది ఆలోచనతోనే ఒక అర్ధగంట పైన ఇక్కడే సరిపోయింది. ముందు సరిపోదు చెప్దాము అనుకున్నాను, కానీ తర్వాత ట్రై చేద్దాంలే అని స్టిచ్